తమిళంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'డిఎన్ఏ' అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి తెలుగులో 'మై బేబీ' పేరుతో రిలీజ్ చేశారు. అథర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం. లవ్ బ్రేకప్ తో తప్పతాగి పిచ్చోడిగా తిరిగే ఆనంద్ కు చిన్నతనం నుంచి మానసిక వైకల్యంతో బాధపడే దివ్యకు పెళ్లి జరుగుతుంది. కొడుకు పెళ్లి జరిగిందని ఆనంద్ తండ్రి, కూతురు వివాహం ఎలాంటి సమస్యలు లేకుండా జరిగిందని దివ్య తల్లిదండ్రులు సంతోషపడతారు. ఇక వారి సంసారం సవ్యంగా సాగి గవర్నమెంట్ హాస్పిటల్లో దివ్య ఓ 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తనకు తెచ్చి ఇచ్చిన బిడ్డ మరొకరి బిడ్డ, తను కన్న బిడ్డ కాదు అంటూ గొడవ పెడుతుంది. అయితే ప్రసవం తర్వాత ఇలాంటి మానసిక సమస్యలు రావడం సహజం. అప్పటికే దివ్య అలాంటి వ్యాధితో బాధపడుతున్నందుకు ఈ విషయం గురించి పట్టించుకోవద్దని హాస్పిటల్ వర్గాలు తేల్చేస్తారు. కానీ తనకు ఇచ్చిన బిడ్డ తాను కన్న కొడుకు కాదని పిచ్చిగా అరుస్తుంది. దివ్య బిడ్డను హాస్పిటల్ వర్గాలు తారుమారు చేశారా? లేక మానసికంగా బాధపడుతున్న దివ్య అలాంటి ఆరోపణలు కావాలనే చేసిందా? నిజంగా బిడ్డను తారుమారు చేస్తే ఎవరు ఆ పనికి పాల్పడ్డారు? బిడ్డల మార్పిడి చేసింది నిజమైతే దివ్య బిడ్డనే ఎందుకు మార్చారు? తమ బిడ్డ కాదని భార్య చెప్పిన తరువాత ఆనంద్ పరిస్థితి ఏమిటి? డిఎన్ఏ పరీక్షల్లో ఏమి తేలింది? ఆనంద్ పోలీస్ కంప్లైంట్ కు అధికారులు ఎలా స్పందించారు? చివరకు ఆనంద్ బిడ్డను ఎవరు తీసుకెళ్లారనే విషయం తెలిసిందా లేదా అనే ప్రశ్నలకు సమాధానమే ఈ డిఎన్ఏ సినిమా కథ. తమిళంలో ఘన విజయం సాధించిన డిఎన్ఏ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి 'మై బేబీ డిఎన్ఏ' పేరుతో హాట్‌స్టార్ లో ఈ శనివారం సినిమాను రిలీజ్ చేశారు. దర్శకుడు నెల్సన్ వెంకటేషన్ ఎంచుకున్న పాయింట్ సూపర్బ్ అనే చెప్పాలి. ఇక ఆ స్టోరీ పాయింట్ ను చెప్పడానికి ఆయన చేసిన రీసెర్చ్, తాను చేసిన పరిశోధనను తెర మీద సన్నివేశాలుగా మలిచిన తీరు అద్భుతంగా ఉంటుంది. అనుక్షణం ఎంగేజింగ్ గా, గ్రిప్పింగ్ గా కథ అనేది మలుపు తిరుగుతూ ఆద్యంతం ప్రేక్షకుడి టాలెంట్ కు పరీక్ష పెట్టేలా కథను దర్శకుడు నెల్సన్ వెంకటేషన్ నడిపించాడు. సినిమాలో ఒక్క సన్నివేశం ఇది వేస్ట్ అని చెప్పడానికి వీలు లేకుండా సినిమాను చాలా సూపర్బ్ గా రూపొందించాడు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమా కథలో ఆనంద్ గా నటించిన అదర్, దివ్యగా నటించిన నిమిష, కానిస్టేబుల్ గా నటించిన బాలాజీ శక్తివేల్ నటన హైలైట్ గా ఉందని చెప్పుకోవాలి. బ్రేకప్ అయిన తర్వాత ప్రేమికుడిగా, బిడ్డ కోల్పోయిన తల్లి పడే ఆవేదనను న్యాయం చేయాలనే భర్తగా, తన కన్న బిడ్డను కాపాడుకోవడానికి ఎంతైనా తెగించే తండ్రిగా అదర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మానసిక సమస్యతో బాధపడే యువతిగా, పుట్టిన కొడుకు దక్కని తల్లిగా అద్భుతంగా నటించింది. ఇక అథర్వకు తోడుగా ఇన్వెస్టిగేషన్ చేసిన బాలాజీ శక్తివేల్ ఫీల్ గుడ్ పర్ఫార్మెన్స్ తో సినిమాను కొత్త జోన్ లోకి తీసుకెళ్లాడు. ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన జీబ్రాన్ కు ఫుల్ మార్కులు వేయాల్సిందే. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎమోషన్ సీన్లలో, యాక్షన్ సన్నివేశాల్లో, క్లైమాక్స్ లో వచ్చే టెంపుల్ ఎపిసోడ్ లో మ్యూజిక్ అనిపించేశాడు. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా తామేమీ తక్కువ కాదనే విధంగా పరుగులు పెట్టించారు. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ హై క్లాస్ గా ఉన్నాయి. అలాగే పాత్రలకు నటీనటుల ఎంపిక కూడా చాలా బాగుంది. ఈ సినిమా కమర్షియల్ గా ఆలోచించి ఇంకా క్రౌడ్ పుల్లింగ్ స్టార్స్ ని తీసుకుని ఉంటే ఇంకా రిజల్ట్ బెటర్ గా వచ్చిండేదనిపించింది. స్క్రీన్ మీద నుంచి తల తిప్పకుండా చూసేలా ఈ సినిమా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఫుల్ కంటెంట్ ఉన్న సినిమా తెరపై చూసామనే ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి సినిమా థియేటర్‌లో చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది. కానీ ప్రస్తుతానికి హాట్‌స్టార్‌లో చూసి ఎంజాయ్ చేయండి. మీకు కూడా నాకులాగే ఈ సినిమా చూసి మంచి సినిమా చూసామనే ఫీలింగ్ వచ్చి ఉంటే ఒక్కసారి కామెంట్ చేసి మీ ఇష్టాన్ని తెలపండి. మీ ప్రోత్సాహంతో నేను మరిన్ని వీడియోస్ చేయగలను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.